చేస్తూ ఎఫ్ఎస్ఎస్ఏని మ్యాండేటరీ చేసింది. చేసి హై రిస్క్ కేటగిరీ కింద తీసుకొచ్చింది. హై రిస్క్ కేటగిరీ అంటే మా డిపార్ట్మెంట్ లో లో రిస్క్ కేటగిరీ, మీడియం రిస్క్ కేటగిరీ, హై రిస్క్ కేటగిరీ 3 కేటగిరీస్ ఉంటాయి. లో రిస్క్ కేటగిరీ అంటే తక్కువగా ఆహారము చెడిపోయే అవకాశం ఉన్న కేటగిరీ. పప్పులు, బియ్యము, ధాన్యాలు, ఇది లో రిస్క్ కేటగిరీ, అవి త్వరగా చెడిపోవు కదా. నెక్స్ట్ మీడియం రిస్క్ కేటగిరీ. మీడియం రిస్క్ కేటగిరీ వచ్చేసి సూపర్ మార్కెట్లు, ప్రొవిజన్ షాపులు, అక్కడ చాక్లెట్లు, బిస్కెట్లు కూడా ఉంటాయి కదా, అది మీడియం రిస్క్ కేటగిరీ. హై రిస్క్ కేటగిరీ అంటే మాంసం అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, పాల పదార్థాలు, స్వీట్స్ అమ్మేవాళ్ళు, బేకరీ షాప్ వాళ్ళు, త్వరగా చెడిపోయి త్వరగా వ్యాధికి కారణాలు అయ్యే ఆహార పదార్థాలని హై రిస్క్ కేటగిరీకి చూస్తాయి. ఇప్పుడు వాటరు ఇంతకుముందు బిఐఎస్ ఉన్నప్పుడు మీడియం రిస్క్ కేటగిరీలో ఉండేది, ఇప్పుడు తన హై రిస్క్ కేటగిరీలో తీసుకొచ్చేసారు. హై రిస్క్ కేటగిరీలో ఉన్న ఇబ్బందులు ఏంటంటే, మాకు ఒక్కొక్క ఎస్టాబ్లిష్మెంట్, ఒక షాప్ అనుకోండి, ఫ్యాక్టరీ అనుకోండి, లేదా సూపర్ మార్కెట్ అనుకోండి, మిల్ వాటర్ ప్లాంట్ అనుకోండి, వాటిని ఇన్ని రోజులకోసారి తప్పనిసరిగా మేము ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దాంట్లో లో రిస్క్ కేటగిరీని కనీసం సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి, మీడియం రిస్క్ కేటగిరీని 6 నెలలకు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి, హై రిస్క్ కేటగిరీని 3 నెలలకు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి. ఇంతకుముందు మిల్ వాటర్ ప్లాంట్స్ దగ్గరికి ఆ సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళం కాదు, ఇప్పుడు హై రిస్క్ కేటగిరీకి వచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.